ఏంటి మన ఎందువల్ల మనము ఎనిక్కి పోతా ఉన్నాము, దానికి ఎవరు ముఖ్య కారకులు అనే దాన్ని కూడా చాలా నీట్ గా విమర్శించడం జరిగింది. నేను ఇవన్నీ చెప్పలేను, కానీ నేను కూడా బేసిక్ గా నాకు కూడా కొన్ని వర్కులు చేసి కాంట్రాక్టర్ గా నాకు అన్ని కూడా తెలిసినోడ్నే. ఇది ఆయన ఎప్పుడూ ఆలోచనలో ఉంది. దీన్ని ఒక చిన్న మాట, ఒక టన్నల్ చేయాలంటే నాకు మంత్రి పదవి వద్దు, ఏమీ వద్దు, నాకు టన్నల్ కొట్టిస్తావా లేదా అని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇదే శ్రీకాంత్ రెడ్డిలా నేను పోయి మాట్లాడినా. ఇవి వస్తే నాకు పెద్ద మండం కూడా ఆ కెనాల్కి నీళ్ళు వచ్చేట్టు. అవునా, అంత పట్టుదలగా అప్పటి నుంచి చేసుకోవాలి. దాన్ని అడగంగానే 5,000 కోట్లతో ఇప్పుడు 5 మీటర్లు కాలువ, 15 మీటర్లు విడ్త్ పెంచి కుప్పం దాకా పోయేదానికి మళ్ళీ దాన్ని రిమైండ్ చేసి ప్లాన్ చేశాం. ఈరోజు అనంతపూర్లో స్టార్ట్ చేస్తే 5 మీటర్లే, మదనపల్లికి వస్తే 5 మీటర్లే, పుంగనూరు పోతే 5 మీటర్లే, కుప్పం పోతే 5 మీటర్లు. 5 మీటర్లు ఎంత వాటర్ డిశ్చార్జ్ చేయగలుగుతావు? ఎన్ని చెరువులు నిలపగలుగుతావు? పాయింట్ కూడా లేకుండా పలంనేరులో 1 TMC స్టోరేజ్ పెట్టి దాని నుంచి లిఫ్ట్ చేస్తామంటే దాన్ని కూడా లేకుండా చేశారు. ఇది కుప్పంలో ఆయన వర్క్ చేశాడు. ఫస్ట్ 250 కోట్లు అంటే 350 400 140 కోట్లకు నేను ఎస్టిమేట్ చేసి నేను కూడా టెండర్లో పాల్గొన్నాను. అట్లాంటి 450 కోట్లు చేసినావు. 450 అయిపోయింది, 500 అయిపోయింది. నీళ్లు పంపించినావా? పంపిలా. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పంపియాలా నీళ్ళు అని చెప్పి పంపించాం. ఆయన పంపించినాడు, ఆయన కష్టపడినాడు. ఈ రోజు అదే కాలంలో నీళ్లు పెడుతూ దాని మీద మళ్ళా నువ్వు ఇంకొక బిల్లులు ఎక్కువ చేసుకుంటూ చేస్తావు. ఈ 5,000 కోట్లు ఏం చేస్తావు? ఈరోజు 15 మీటర్లు అవసరం లేదు. ఈరోజు లైనింగ్ అన్నావు, స్ప్రే కొడుతున్నారు. లైనింగ్ చేస్తున్నారా మీరు? లైనింగ్ చేసి ఏం చేయాలి? ఆ కాలువని ఏం చేస్తాం? ఎక్కడికి ఎవరికి అవకాశం వచ్చి అక్కడ చేస్తారు. ఈరోజు 1 కిలోమీటర్ తిరుక్కొని పోవాలంటే కొన్ని భూములు గుడి పెట్టుకున్నారు, కొన్ని బ్రిడ్జెస్ కట్టాలా, ఏమీ లేదు. ఎందుకో లైనింగ్ చేస్తాడో స్ప్రే కొడుతా. ఎక్స్పోజ్ రాళ్ళు ఉంటాయి, మోటార్తో పంపింగ్లు పోయేటివి, గ్రావిటీ వచ్చాడు కాదు అవి. ఆ రాళ్ళు కూడా కట్ చేయకుండా నువ్వు ఊరికే స్ప్రే కొట్టేసి 5,000 కోట్లు దోయేస్తాడావంటే అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ కూడా అనంతపూర్లో కూడా ఇబ్బంది అయినా, వాళ్ళు ఒకవేళ ఆపుకున్నా వాళ్ళకి సరిపోకపోయినా మళ్ళీ ఒక 6 TMC గడికోట నుంచి మన ప్రాంతానికి ఇచ్చాడు. రాయచోటికి రావవి మొలకల చెరువు నుంచి పుంగనూరు, కుప్పం, మదనపల్లి అన్నిటికీ పోయాడు. 6 TMC దాన్ని ఆపిచ్చేస్తాం. టెండర్ అయింది, 3/4 వర్క్ అయింది కూడా ఆపించినాం. వాటర్ గిట్ 2,450 కోట్లతో వాటర్ గిట్ వస్తే దాన్ని నీకు కావాల్సింది మాత్రం పెట్టుకొని కంపెనీలో మార్చి క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చినావు. ఇచ్చుకో, పర్లేదు, చేయండి, పర్లేదు. కాకపోతే ఆ డిజైన్స్ కూడా లేవు. గుణపడకపోతుంది. మేము గ్రావిటీలో వస్తున్నాం. గ్రావిటీలో మేము పెట్టిందే కదా, ముందు మేము చేసిన సర్వేనే కదా. ఏం చేస్తాం? ఆ డబ్బులు తెలియదు. ప్రతిదీ కూడా ఏదైనా సరే డబ్బులు కావాలా, ఇంకోటి అవసరం లేదు, డబ్బుల మీదనే మేము బతకాలా, నాకు డబ్బులు సంపాదించాలా. ఏం చేస్తావు? మేము వచ్చి అంగల్లో అడిగితే, నాయన ప్రాజెక్ట్ ఎందుకు ఆపినావు? 2.1 రమేష్ అన్న ముదిగడి ప్రాజెక్ట్ ఎందుకు ఆపినావయ్యా? ఈ ప్రాజెక్ట్ వస్తే నాకు సుమారుగా ఇక్కడ దాకా మాకు 3 మండలాలు మాకు ఏదో వస్తాయి, ఎందుకు ఆపితే అంటే గొడవ చేస్తాం. పొద్దున 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 దాకా పాదయాత్ర చేసి మొలకజూరు ప్రాజెక్ట్ ఆపేస్తవి, 7 ఆపేస్తవి, పుంగనూరులో ప్రాజెక్ట్ ఆపుతవి, సోమల్లో ప్రాజెక్ట్ ఆపేస్తవి. ఇవంతా జనాలు చూడరా, ఆలోచించరా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృష్ణా వాటరే కదా, శ్రీశైలమే కదా. ఎందుకు ప్లాన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఒక్క రోజులో 10 రోజుల్లో ఏది 1 రోజులో కావాలా? 5 మీటర్లు వాటర్ పోయేది, 5 మీటర్లు విడుతులో పోయేది, 15 మీటర్లు విడుతులో పోతే ఆడొచ్చే వచ్చిన వాటర్లో మన స్టోరేజ్ నుంచి మనం తీసుకోవడం లేదు. ఫ్లో అయినప్పుడు ఎప్పుడైతే ఏర్లు వస్తాడో అప్పుడు టకటక మనము 3 నెలల్లో చేసేది 1 నెలలో చేయాలి కదా ఉద్దేశంతో చేసిన అంత గొప్ప ప్రాజెక్ట్ ని తమాషగా మళ్ళా నువ్వు మామూలుగా కింది స్థాయికి తెచ్చేసి నువ్వు ఏం చేసింది కానీ, ఎవరు చేసింది కానీ ఎవరు తెలియకనా చేస్తుంది.
ఇవన్నీ మంచి పద్ధతి అయినా కానే కాదు. ఎన్ని ప్రాజెక్టులు ఆపేసావు నీకు తెలుసు. ప్రాజెక్టులు ఆపినా అడగేవాళ్ళు. నువ్వు ఒక తమ్మలపల్లి గురించే చెప్తా. తమ్మలపల్లి కరెంటు గురించి తీసుకుంటే సబ్స్టేషన్లు అన్నీనా ఈ ఊర్లో తీసి రాయచోటిని తీసి నేను ఇంకో ఊర్లో పెట్టుకుంటానని చెప్పి జీవో ఇచ్చి ఒక సీఎం గా నువ్వు చేయాల్సిన పనేనా అది? నువ్వు కావాలంటే అటు చేయొచ్చు కదా, అక్కడే చేసుకోవచ్చు. ఇది క్యాన్సిల్ చేసాం అయిపోయింది కదా. ఇక్కడ క్యాన్సిల్ చేసినా ఈ ఎత్తుకొని పోయి నేను కుప్పంలో పెడతానంటు. కుప్పంలో నువ్వు ఏం చేసావు? కుప్పంకి ఎవరు లేరా? ఇక్కడ కుప్పం తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? కుప్పంకి నువ్వు ఏం చేసావు? ఇప్పుడు పోయి ఒక ఇల్లు కట్టి వచ్చినావు. నువ్వు హైదరాబాద్ లో